హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ వీడియోలో స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇదైతే నో ఓవెన్ అండి, నేనైతే గ్యాస్ మీదే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కోడిగుడ్లు బీట్ చేసుకొని వేసుకొని బ్లెండర్ లేదా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోండి. ఆ బ్లెండ్ చేసుకొని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని బాగా బబల్స్ వచ్చే వరకు బీట్ చేస్తూనే ఉండండి, ఒక 5 మినిట్స్ ఆపకుండా. బబుల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఫామ్ అవుతాయో అప్పుడు కేక్ ఎక్కువ ప్లఫీగా వస్తుంది, స్పాంజ్గా. చూసారా నొర ఎలా వస్తుందో. ఇలా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర కేక్ బీటర్ ఉంటే ఓకే, లేకపోతే ఇలా బీట్ చేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక మరలా బీట్ చేసుకోండి. 1 కప్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని మరలా ఒక 5 మినిట్స్ ఆపకుండా బీట్ చేస్తూనే ఉండండి. షుగర్ పౌడర్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. చూసారా బబుల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో. నెక్స్ట్ 1.5 కప్ మైదా వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర వేరేది ఏదన్నా ఫ్లోర్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలి. అంటే నేను 1 హ్యాండ్తో వీడియో తీస్తున్నాను కాబట్టి చూపించట్లేదు. ఇదిగోండి ఇలా. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి 1/2 కప్ వెజిటేబుల్ ఆయిల్ లేదా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాగా కలుపుకోండి కలిసేలాగా. ఇంకా మీకు థిక్గా ఉంది బ్యాటర్ అని అనిపిస్తే దాంట్లో ఒక 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా తక్కువ యాడ్ చేసుకోండి. మరలా ఎక్కువైతే కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోతుంది బ్యాటర్. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మీరు కేక్ దీంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకున్నారు దాంట్లో బటర్ పేపర్ వేసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ వేసేసుకొని ప్రీహీట్ చేసిన దాంట్లో పెట్టేసుకుంటే ఒక 45 మినిట్స్ బాగా లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 45 మినిట్స్ తర్వాత ఫోర్క్ కానీ లేదా నైఫ్ కానీ పెట్టి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే కనుక కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారా నేనైతే కట్ చేసాను, ఎలా వచ్చిందా అని చూద్దాం అనేసి. చాలా ప్లఫీగా అయితే వచ్చింది కేక్. నెక్స్ట్ ఇంకో వీడియోతో వస్తా. బాయ్ బాయ్.